రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదట. అంతేకాక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అనేసి అంటున్నాడు. చూడండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని ఏ విధంగా మనం కనుగొంటామంటే ఆయనకు ఒక డిగ్రీ ఉండటము, రెండవదిగా ఆయన యొక్క డ్రెస్అప్, తాను వేసుకున్న డ్రెస్ని బట్టి ఆయన ఒక పోలీస్ అధికారి అని మనం గుర్తుపడతాం. ఒక డాక్టర్ని ఏ విధంగా మనం గుర్తుపడతామంటే సివిల్ డ్రెస్లో ఉంటే ఆయన డాక్టర్ అని మనకు అర్థం కాదు, కానీ ఆయన స్టెత్ వేసుకొని వైట్ కోట్ వేసుకొని వస్తున్నప్పుడు ఆయన డాక్టర్ అని మనము పసిగడతాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ విశ్వాసులు కాదు, కానీ దేవుని మీద పూర్తి విశ్వాసము ఉంచిన వారే విశ్వాసులు. గట్టిగా చెప్పట్లు కొడదాం. దేవుని మీద పూర్తి విశ్వాసము కలిగిన వారే విశ్వాసులు. మందిరానికి వస్తూ వెళ్ళిపోయే వారంతా విశ్వాసులు కాదు, క్రైస్తవులంతా కూడా విశ్వాసులు కాదు. బైబిల్ గ్రంథంలో అన్ని ఆ యొక్క అనుభవ జ్ఞానం ఉన్నవారు విశ్వాసులు కాదు, కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు పూర్తిగా దేవుని మీదనే ఆధారపడేవారు దేవుని దృష్టిలో నిజమైన విశ్వాసులు. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులను ఎంతగానో ఎంకరేజ్ చేసి వెళ్ళిపోయినాడు. దాని తర్వాత పెంతెకోస్తు దినమున మేడగదిలో అభిషేకించబడ్డారు. ఆ దినమున సంఘము జన్మించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులని బలపరిచినాడు, ఎంకరేజ్ చేసినాడు. అంతేకాక మీరు ఎంతమంది అయితే నా యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతారో నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. జస్ట్ ఒక లిమిటెడ్ పీపుల్కే ఒక అధికారాన్ని ఇవ్వలేదు, కానీ దేవుడు తన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అధికారాన్ని ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవునికి సమస్తము సాధ్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి నమ్మి దేవుని విశ్వాసగా ముందుకు సాగుతున్న మనకు కూడా సమస్తం సాధ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే దేవుడు తన అధికారమునంతా కూడా ఇచ్చి వెళ్ళినాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనము యేసు నామము కనబడదు. క్రొత్త నిబంధనలు రాగానే యేసుక్రీస్తు ప్రభు నా నామంలో దెయ్యమా వెళ్ళిపో అని ఎక్కడ కూడా అనలే, కానీ స్వస్థత పొందుకో అనేసి అన్నాడు. కానీ ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఇచ్చినది ఏంటిదంటే తన నామాన్ని ఇచ్చి వెళ్ళిపోయినాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. దట్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ us. దట్ ఈస్ ద ఓన్లీ అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్ us. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, టేక్ దిస్ అథారిటీ. వాట్ ఈస్ దట్ అథారిటీ? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఈస్ ద అథారిటీ, దిస్ ఈస్ ద ట్రెజర్ ఐ వాంట్ టు గివ్ యు. ఆమేన్. ఇదిగో ఇదే మీకు అధికారం, ఇదే మీకు ట్రెజర్. వాట్ ఈస్ ద ట్రెజర్? ఏంటిది అధికారం? ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. దట్ నేమ్ ఇస్ అబవ్ ఆల్ నేమ్స్. ఆ నామం అన్ని నామముల కంటే పైనామం. హల్లెలూయా. మీకు డబ్బు, ఆస్తి, సంపద నేను ఏమి ఇవ్వలే, కానీ అన్నిటికంటే గొప్పది ఇదిగో నా నామాన్ని నేను మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎప్పుడైతే ఆ నామాన్ని చేతిలో పట్టుకున్నారో అపోస్తలులు 2వ అధ్యాయంలో వాక్యాన్ని ప్రకటించినారు, ప్రజలు రక్షింపబడ్డారు. 3వ అధ్యాయంలో ఆ యొక్క మందిరం యొక్క గవిని దగ్గర ఆ యొక్క వ్యక్తి కూర్చొని ఉండగానే పేతురు అంటున్నాడు, we don't have gold and silver, we have what we have we give you. ఆమేన్. మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మా దగ్గర ఉన్నదల్లా నజరేయుడైన యేసు నామములో లెగమనగానే లేచినారు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో యేసు నామం ప్రకటించబడుతున్నప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరిగినాయి. ఆయన నామంలో ప్రార్థన చేయగానే భూమి కంపించింది. ఆమేన్. ఈ విధంగా ఆయన నామము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు బలమైన కార్యాలు జరిగిన ఆ ఇంటిపైన ప్రజలు జీవం పొందుకున్నారు. చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలు బ్రతికినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆ అథారిటీ అనేది, ఆ నామం అనేది కేవలం అపోస్తులకు దేవుడు ఇవ్వలేదు, కానీ క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా అథారిటీ ఇచ్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యము. దేవుని రక్తంలో కడగబడిన మనకి కూడా ఆ చేతిలో ఆ అథారిటీ, ఆ నామం ఉన్నంత కాలం సమస్తం సాధ్యం.
హల్లెలూయా. వరల్డ్ సేస్ ఇఫ్ యు సీ యుల్ బిలీవ్. బైబిల్ సేస్ ఇఫ్ యు బిలీవ్ యుల్ సీ. లోకం ఏమంటుందంటే నువ్వు చూసినావంటే నమ్ముతావు. బైబిల్ ఏమంటుందంటే నువ్వు నమ్మినావంటే చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లోకం ఏమంటుందంటే నువ్వు చూసినావంటే నమ్ముతావు సహోదరుడా, చూడకపోతే ఎట్లా నమ్ముతావు అని ఈ లోకం అంటది. ఇది లోకంలో ప్రజలకున్న అనుభవం. కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు చూస్తావు. హల్లెలూయా. నీకు కనబడేటివి నువ్వు చూసినప్పుడు ఓడిపోతావు. జాగ్రత్తగా వినండి. నీకు కనబడేటివి నువ్వు చూసినప్పుడు ఒక దినమున చేదు అనుభవిస్తావు, ఓడిపోతావు. కానీ నీకు కనబడనివి చూసినప్పుడు నువ్వు విజయం పొందుతావు. మన జీవితంలో శ్రమలు ఎందుకు అనుమతించబడతాయంటే కనబడనివి చూడటానికే. గట్టిగా చప్పట్లు కొడదాం. Trials will force you to see invisible world. Amen. Invisible blessings. Trials will force you to see God's promise. శ్రమలు మన జీవితంలో ఎందుకు అనుమతించబడతాయంటే అదృశ్యమైనవి చూడటానికి. హల్లెలూయా. శ్రమలు మనల్ని దేవుని వాగ్దానం దగ్గరికి బలవంతం చేస్తాయి. మన జీవితంలో శ్రమలు ఎందుకు అనుమతించబడతాయంటే ఆ శ్రమలు ఆ వాగ్దానాన్ని, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనల్ని బలవంతం చేస్తాయి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం చాలా సంతోషమని మనం అనుభవిస్తాం. కానీ సడన్గా కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఆ టైంలో మన ఫీలింగ్స్ అన్నీ కూడా మారిపోతుంటాయి. ఆ జాయ్ కనబడదు, ఆ సంతోషం కనబడదు. కానీ ఆ ట్రయల్స్ అనేటి, ఆ శోధనలు అనేటి, ఆ యొక్క శ్రమలు అనేటి ఎందుకు మన జీవితంలో అనుమతిస్తాడంటే దేవుడు కనబడనివి మనము చూడటానికే. అంతేకాక ఈ యొక్క శ్రమలు మనల్ని ఎందుకు బలవంతం చేస్తాయంటే దేవుడు మన కోసం ఏ వాగ్దానాన్ని అయితే సిద్ధపరిచినాడో అవి స్వతంత్రించుకోవటానికే. ఒకవేళ శ్రమలలో నువ్వు అప్సెట్ అయిపోయి మూడ్ ఆఫ్ చేసుకొని ఉంటే ఆ అన్విజిబుల్ బ్లెస్సింగ్స్ అనేటివి నీ జీవితంలో రావటానికి అవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటాడంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఈ మాటలు ఎప్పుడు రాస్తున్నాడంటే మంచి ఒక 5 స్టార్ హోటల్లో కూర్చొని రాయలేదు. ఈ పౌలు యొక్క పరిస్థితి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నదంటే క్రీస్తుని ప్రకటించే టైంలో రోమా సైనికులంతా కారాగృహంలో వేసేసినారు. ఆ భయంకరమైన కారాగృహంలో కొరడాలతో కొట్టబడ్డాడు. ఏ తప్పు చేయలే పాపం పౌలు. శరీరం అంతా కూడా దున్నబడ్డది. చేతులకి సంకెళ్ళు వేయబడ్డాయి, కాళ్ళకి సంకెళ్ళు వేయబడ్డాయి. భయంకరంగా చిత్రవధ చేసి కొట్టినారు పౌలుని. అంతేకాక శరీరం అంతా గాయములతో, వీపంతా దున్నబడ్డ తర్వాత కొరడాలతో చేతులని కాళ్ళతో కట్టేసి ఒక డ్రైనేజ్ వాటర్లో నిలబెట్టినారు. ఆ డ్రైనేజ్ వాటర్లో కాక్రోచెస్, మిడతలని లేకపోతే ఆయా పురుగులని, ఎలుకలని పంపేవారట ఆ నీళ్ళల్లో. ఆ ఎలుకలు వెళ్ళి ఆ పౌలు యొక్క మాంసాన్ని, చర్మాన్ని తింటూ ఉంటే అరుస్తూ అరుస్తూ ఎల్లప్పుడూ ఆనందించుడు అన్నాడండి. వా, ఏం ఫెయిత్ అండి అది. హల్లెలూయా. ఆయన ఒక మంచి ప్లేస్లో ఉండి రాయలేదు అదే. కానీ చర్మాన్ని ఎలుకలు ఆ యొక్క రక్తమును పీలుస్తూ ఉన్నప్పుడు
గాయపరుస్తున్నప్పుడు, చర్మము మండుతూ ఉన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని రాస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అనేసి అంటున్నాడు. వా, ఎంత ఫెయిత్ అండి పౌలుది. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో పౌలు దేవుని మీద అంత విశ్వాసం ఉంచినాడు కాబట్టి ఈ రోజు దాకా పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు దాకా ఈ పౌలు పత్రికలు సార్వత్రిక సంఘం అంతా ప్రతినిత్యము ధ్యానిస్తున్నది. ఎప్పటిదాకా జ్ఞాపకం చేసుకుంటాం పౌలుని? క్రీస్తు రాకడ దాకా జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఆ రోజు ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభునందు ఆనందించుడని పౌలు అంటున్న మాటలు, ఆ రోజు ఆయన చేసిన త్యాగమును బట్టి ఈరోజు పౌలుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాక ఈ జనరేషన్కి పౌలు జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ క్రీస్తు రాకడ దాకా పౌలు పత్రికలని పౌలును మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్లీ విశ్వాస జీవితం అంటే అది మంచి ఆ యొక్క పువ్వుల బాట కాదది. విశ్వాస జీవితం అనేది థార్న్స్, ఆ యొక్క ముండ్ల మీద నడిచే అనుభవం. ఇది ముండ్ల బాటలో నడిచే అనుభవమే విశ్వాస జీవితం. కాబట్టి నేను విశ్వాసిని అని చెప్పుకోవటం గొప్పతనం కాదు, నేను మందిరానికి వెళ్తా అని చెప్పుకోవటం కాదు, నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నాకు అన్ని తెలుసు అని నేను ఒక విశ్వాసిని, సీనియర్ మోస్ట్ బిలీవర్ అని అనటం కాదు. కానీ దేవుని దృష్టిలో నిజమైన విశ్వాసులు ఎవరు అంటే, అనుకూలమైన పరిస్థితుల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో యేసుని గట్టిగా పట్టుకున్నవారే. గట్టిగా చేపట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో ఈ వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలో మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. చూడండి, చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు, బైబిల్ పట్టుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తారు, ఎంతో త్యాగం చేసే అనుభవంలో ఉంటారు. కానీ వారి జీవితంలో మానసికమైన ఒత్తిళ్ళు, సమస్యలు, బంధకాలు ఇవన్నీ కూడా ఆవరిస్తాయి. ఈ మానసికమైన ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. ఈ సమస్యలు, ఎదురుగాలులు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము లేకపోవటమును బట్టి ఈ సమస్యలు, మానసికమైన ఒత్తిళ్లు రాగానే కృంగిపోయే అనుభవంలోకి ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన ముఖాలు ఎప్పుడు కూడా నవ్వుతూ కనబడాలా. మనం ఎప్పుడు కూడా ఇతరులని ఎంకరేజ్ చేసే బిడ్డలంగా ఉండాలి, ఇతరులని ప్రోత్సాహపరిచే బిడ్డలుగా ఉండాలి. విశ్వాస యొక్క ముఖ్యమైన ఆ గుర్తులు ఏంటిదంటే నిరుత్సాహం అనేది కనబడదు, కృంగిపోయే స్థితి కనబడదు. అంతేకాక నిరుత్సాహంలో కృంగిపోయే స్థితిలో ఉన్న వారిని ప్రతినిత్యము కూడా ప్రోత్సాహపరిచే అనుభవమే విశ్వాస జీవితం. గట్టిగా చేపట్టకూడదాం. కానీ ఈ రోజులలో చాలా మంది అనారోగ్యం రాగానే కృంగిపోవటం, అప్పుల సమస్య రాగానే కృంగిపోవటం, కుటుంబంలో ఆయా భేదాభిప్రాయాలతో అసమాధానం రాగానే కృంగిపోవటం, ఆయా ప్రజలు నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు నీ మీద వేయగానే కృంగిపోవటం, మందిరానికి వెళ్ళే అనుభవంలో ఉన్న నీవు సడన్ గా మందిరానికి వెళ్ళటం ఆగిపోవటం, ప్రతినిత్యం ప్రార్థనలో సహవాసంలో ముందుకు సాగే నీవు సడన్ గా ఆగిపోవటం. కారణం ఏంటిదంటే జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసము నీ జీవితంలో సాలిడ్ ఫౌండేషన్ లేకపోవటంను బట్టి అట్లాంటి పోరాటాలు, వ్యతిరేకతలు రాగానే ఫుల్ స్టాప్ పెడుతున్నావు. పాటలు పాడే నీవు పాటలు పాడటలే, ప్రార్థించే నీవు ప్రార్థించలేకపోతున్నా, ఉపవాసంలో ఉంటే నీవు ఉపవాసంలో ఉండలేకపోతున్నా, సహవాసానికి వెళ్ళవలసిన నీవు సహవాసానికి వెళ్ళలేకపోతున్నా. ఆ స్పిరిచువల్, ఆ జాయ్ అనేది నీ జీవితంలో దూరం అయిపోయింది.
కారణం ఏంటిదంటే జస్ట్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం లేకపోవటం బట్టి. హల్లెలూయా. ఒక దినమున ఒక లోయలో నుంచి ఒక స్వరం వినబడుతున్నది. ఎవరి స్వరం అంటే గొలియాతు యొక్క స్వరం. దావీదుకి గొలియాతును హతమార్చడం పెద్ద సమస్య కాదు. గట్టిగా చేపట్లు కొట్టండి, గట్టిగా చేపట్లు కొడదా. కొన్ని దినాల నుంచి ఈ గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఒక థ్రెటనింగ్ కాల్ ఇస్తున్నాడు, ఖబర్దార్ అంటున్నాడు. ఆ భయమును చూస్తున్నారా? ప్రతినిత్యం ప్రొద్దున లెగగానే గొలియాతు అంటున్నాడు, బయటికి రా, ఎవరైనా నాతో యుద్ధము చేయగలుగుతారా అంటున్నాడు గొలియాతు. కానీ ఆ స్వరము విన్నప్పుడల్లా దావీదుకి గొలియాతు ఒక సమస్య కాదు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎందుకు అంటే దావీదులో ఉన్న విశ్వాసం అది గొప్ప విశ్వాసం. గట్టిగా చెప్పట్లు కొట్టండి. దట్ ఈస్ అ గ్రేటర్ ఫెయిత్. తనలో ఒక బలమైన విశ్వాసం ఉన్నది కాబట్టి గొలియాతు యొక్క థ్రెటనింగ్ కాల్స్ లైట్ గా తీసుకున్నాడు, సింపుల్ గా తీసుకున్నాడు. హల్లెలూయా. కానీ అదే గొలియాతు స్వరాన్ని ఇశ్రాయేలీలు వింటూ ఉన్నారు. గడగడ 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 వణికిపోతున్నారు. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. హల్లెలూయా. చూడండి, దావీదు ఒకటే స్వరము వింటూ ఉన్నాడు, ఇశ్రాయేలీలు సౌలు రాజైన సౌలు ఒకటే స్వరాన్ని వింటున్నారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇద్దరు వినేది ఒక్కరి స్వరమే. ఎవరి స్వరం అది? గొలియాతు యొక్క స్వరం. ఇద్దరు వింటున్నారు ఒకటే స్వరం, కానీ ఇశ్రాయేలీలు భయపడుతున్నారు, బయటికి వస్తున్నారు. వాని స్వరం వినగానే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ దావీదు నిలబడ్డాడు. ఎందుకంత ధైర్యంగా నిలబడ్డాడంటే దావీదుకి గొలియాతు పెద్ద సమస్య కాదు. ఎందుకు సమస్య కాదు అంటే దావీదులో ఉన్నది గొప్ప విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి. కానీ ఇశ్రాయేలీల్లో ఉన్నది అది గొప్ప విశ్వాసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు గొలియాతు ముందు నిలబడ్డా. గొలియాతు ముందు నిలబడ్డా నీవు దావీదు వలె గొప్ప విశ్వాసం కలిగి ఉన్న అనుభవంలో ఉన్నావా? లేకపోతే విశ్వాసంలో బలహీనమైపోయిన ఇశ్రాయేలీల వలె ఉన్నావా? ఆ గొలియాతు నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆ గొలియాతు నీ అప్పుల సమస్య కావచ్చు, ఆ గొలియాతు నీ ఉద్యోగ సమస్య కావచ్చు, ఆ గొలియాతు నీ అనారోగ్యం కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు. రోజు నీ కుటుంబంలో ఉన్న గొలియాతు అనే ఆర్థిక సమస్యలు, గొలియాతు అనే అనారోగ్యము, గొలియాతు అనే అప్పుల సమస్యలు, గొలియాతు అనే వ్యాపార సమస్య, గొలియాతు అనే భర్త సమస్య, గొలియాతు అనే భార్య సమస్య, గొలియాతు అనే పిల్లల సమస్య ప్రతిరోజు నిన్ను కృంగదీస్తున్నది. హల్లెలూయా. నిద్ర నుంచి లెగగానే గొలియాతు యొక్క శబ్దం వినబడుతున్నది నీకు. గొలియాతు యొక్క శబ్దం వినగానే ఇశ్రాయేలీయులు భయపడ్డట్టు భయపడుతున్నావు. కారణం ఏంటంటే యు డోంట్ హ్యావ్ అ గ్రేటర్ ఫెయిత్. ప్రొద్దున లెగగానే
గొల్లియాతు యొక్క శబ్దం నీ కుటుంబంలో వినబడుతున్నదే. భర్త సమస్య, ఆర్థిక సమస్యలు, ఆయా పోరాటాలు చూడగానే, ఆ శబ్దాలు వినబడగానే నువ్వు ధైర్యంతో, నీ బలమైన విశ్వాసంతో నిలబడ్డావా? నీలో ఉన్నది దావీదు యొక్క విశ్వాసం.